కాపు జాగృతి రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. సార్, ఈ కాపు ప్రతినిధుల సమావేశం మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా చర్చించే అంశాలు ఏంటి? కాపులకు ముఖ్యంగా కావాల్సింది రిజర్వేషన్ అమ్మా. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది కాపు సామాజిక వర్గం. సుమారుగా 1,80,00,000 మంది ఉన్న కాపు సామాజిక వర్గానికి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ వెనకబడి ఉండటం అనేది వాస్తవం. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఈ కులాన్ని ఓటు బ్యాంక్గా చూసుకుంటుంది, కానీ దీనికి సరైన రక్షణ కల్పిస్తాం కానీ, విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కానీ చాలా తక్కువగానే ఉంటున్నాయి. ప్రధానమైన డిమాండ్ రిజర్వేషన్ అంశం మీదే ఏజెండా నడుస్తూ ఉంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మరి అనేక మంది మిత్రులు రాజ్యాధికారం అని కూడా చెబుతున్నారు. మరి రాజ్యాధికారం కూడా అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఈ కాపు సామాజిక వర్గ నాయకులు మరి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన ఒకటి బలంగా నడుస్తూ ఉంది. మరి అటువంటి ఆలోచనని సక్సెస్ చేయగలిగితే, వీళ్ళంతా కలిసి సక్సెస్ చేయగలిగితే, కొన్ని రాజకీయ పార్టీల పొత్తుతో అయినా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోగలిగితే ఏ రాజకీయ పార్టీలో ఉన్న కాపు అయినా సంతోషిస్తాడు, అభినందిస్తాడు ఆ రాజకీయ పార్టీని. మరి ఈరోజు నా పరిస్థితి కనపట్టలేదు. వీరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వెనకే పెడతానికి చూస్తున్నారు ఈ రోజున పార్టీలన్నీ. మరి ఎప్పుడైతే ముందుకు వస్తారు, మేము ఇంత బలం ఉన్నాము, మా ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, మమ్మల్ని ఓట్ బ్యాంకు కిందే వాడుకుంటున్నారని నినాదం గట్టిగా బయటికి తీసుకెళ్ళి పోరాడే సత్తాతో ముందుకు వెళ్ళగలిగితే, స్వర్గీయ రంగా గారి స్ఫూర్తితో అనేక మంది యువకులు ఈ రోజున అనేక ఉద్యమాల పోరాటాల్లో మరి వాళ్ళు అగ్రభాగాన ఉండి ఆయన స్ఫూర్తితో నడుస్తున్న పరిస్థితి కూడా విజయవాడ నగరంలో ఉంది. విజయవాడ మరి రాజకీయంగా రాజధాని నగరం కిందే చెప్పుకోవాలి. అట్లాగే మీడియా పరంగా కూడా మరి విజయవాడ ప్రధానంగానే చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి వాయిస్ వెళ్తేనే రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ తెలిసే అవకాశాలు. జాతీయ మీడియా కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నాయకుల ఇంటర్వ్యూలు కానీ, అట్లాగే స్వర్గీయ రంగారు చనిపోయినప్పుడు బీబీసీతో సహా ఇక్కడికి వచ్చిందంటే విజయవాడ నగర ప్రాముఖ్యత అనేది రాజకీయ నాయకులకు తెలుసు. అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. మరి ఉమ్మడిగా ఇక్కడ కాపు సామాజిక వర్గంలో ప్రధానమైన బలహీనత ఏమిటంటే, ఏదో మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడతాయని ఒక సామెత జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఐక్యత అనేది కొరవడుతూ ఉంటుంది. ఆ ఐక్యతని సాధించగలిగిన రోజున ఖచ్చితంగా రాజ్యాధికారం ఏంటి, అన్ని హక్కులు మన కాళ్ళ దగ్గరికి వస్తాయని నా అభిప్రాయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కాపు ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? వాటి కృషి కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? కాపు జేఏసీ అనేది ఏర్పడటం ఒక గొప్ప విశేషం అండి. మా కాపుల్లో ఐక్యత అనేది 100% వచ్చేసింది. అనేక మంది ఇతర పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా వేరే పార్టీల్లో వైఎస్ఆర్ కాపులు, బీజేపీ కాపులు, టీడీపీ కాపులు, జనసేన కాపులు, కాంగ్రెస్ కాపులుగా ఇడిపోయి ఉన్నప్పటికి కూడా ఈ జేఏసీ చేసేటటువంటి కృషి వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఒకే వేదిక మీద కాపు జాతి 26% ఉన్నటువంటి కాపు జాతి రేపు అధికారంలోకి రావడానికి 100% కృషి చేస్తాం. ఇవాళ కొంతమంది మాబోటి పెద్దలం కాదన్న, ఇవాళ మేము కులాలని, ఫ్యామిలీని గౌరవించేవాళ్ళం. మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు, మా భార్య పిల్లలు కూడా సపోర్టెడ్ టు ఇవాళ జనసేన పార్టీ అయిపోయింది. అనుకోకుండా 50% పవన్ కళ్యాణ్ని మేము గౌరవిస్తే 50% ఇతర కులాలు, ఒక వెల్లంపల్లి కానీ, ఒక జోగి రమేష్ కానీ, ఒక కొడాలి నాని కానీ తిట్టిన తిట్లుకి మాలో చైతన్యం వచ్చి మేమంతా ఇవాళ ఒక వేదికగా వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ, కింద ఉన్నవాళ్ళు కానీ అందరూ ఒక వ్యక్తులు కాదండి, ఒక సమూహ శక్తులు. కొన్ని గ్రామాలనే శాసించగలిగేటటువంటి వ్యక్తులు, ఓటు బ్యాంకును మార్చగలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా కలిసి రేపొద్దున టీడీపీకి అలయన్స్గా ఉన్నటువంటి జనసేన పార్టీకే మేము సపోర్ట్ చేస్తాం. జనసేన పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉంటాం. ప్లస్ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక డిమాండ్ అనుకోండి, ఒక రిక్వెస్ట్ అనుకోండి, మమ్మల్ని 2017లో 5% ఇచ్చి గౌరవనీయులైన టీడీపీ చంద్రబాబు గారు అసెంబ్లీలో పాస్ చేసి కాపులు లేనిదే మేము లేవని చెప్పి
ఆ బిల్లుని సెంట్రల్కి పంపారు. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఈ బిల్లు గురించి మాట్లాడిన ఒక్క ఎంపీ ఎమ్మెల్యే కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లేరు. ఆ ఎంపీల్లో మా కాపులు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేది జాతికి కాకోకుండా, అవసరం ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి రిజర్వేషన్ కాకోకుండా వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదలకే ఉపయోగపడ్డారే కానీ మా జాతి కోసం ఉపయోగపడలేదండి. మేము శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాల్లో బీసీలం. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు వచ్చేసరికి, ప్రకాశం వచ్చేసరికి ఓసీలం అయిపోయాం. అదే మళ్ళీ తెలంగాణ వెళ్ళేసరికి మళ్ళీ బీసీలం అయ్యాం. అసలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి వీళ్ళందరం కూడా మేము వెనకబడి ఉన్నాం. వెనకబడి ఉన్న వాళ్ళని మీరు బీసీల్లో చేర్చాలనేది మా డిమాండు. 26% ఉన్నటువంటిది మేమైతే మా ఓటు బ్యాంకుతో మీరు రాజ్యాధికారానికి వచ్చి ఆ ఇచ్చినటువంటి 2017లో ఆ రిజర్వేషన్స్ను కూడా 5%ని తీసేసిన చరిత్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానిదండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామండి మేము రేపొద్దున. 100% పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మా రిజర్వేషన్లు, మా పిల్లల భవిష్యత్తులు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య, పారిశ్రామికీకరణ ప్రతి ఒక్కటి కూడా గమనించి మీరు చెయ్యాలి. వీళ్ళేదో వీళ్ళ బాబు ఎస్టేట్ లాగా, ఇడుపులపాయ ఎస్టేట్ లాగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలను మేము ఖండిస్తున్నామండి. గౌరవనీయులైన ఎన్టీఆర్ యూనివర్సిటీ పోయింది. ఇక్కడ పేద ప్రజల కోసం మరణించిన వంగవీటి మోహన్ రంగా జిల్లా పెట్టమంటే అసలు ఏ విధంగా సంబంధం లేనటువంటి ఎన్టీఆర్ జిల్లా ఇక్కడ పెడతాం, ఇంకోటి చేయటం, కాపుల విషయాల్లో అనేక విషయాల్లో తేడాలు చేయటం వల్లనే మేము ఇవాళ అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చామమ్మా. వచ్చి రేపొద్దున మా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైతే పనిచేస్తారో చూసుకున్నాం. మేము అప్పటికే సెలెక్ట్ చేసేసుకున్నాం. వీఆర్ ఆల్ రెడీ టు గివ్ ద ఓట్ అవర్ పార్టీస్, జనసేన, టీడీపీ అలయన్స్.